విఎన్సి క్యాబిన్ రాయన్పాడు వద్ద జరిగిన దొంగతనం కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. 15 లక్షల రూపాయల విలువ గల బంగారాన్ని 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నామని, రైల్లో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించామని రైల్వే ఇన్స్పెక్టర్ జెవి రమణ తెలిపారు. గౌతమి ఎక్స్ప్రెస్ లో మార్చి 13, 2025 తెల్లవారుజామున హైదరాబాద్ లోని కుకుట్పల్లికి వెళ్తున్న గుడిమెట్ల భానుప్రియ బ్యాగ్ రాయన్పాడు వద్ద చోరీకి గురి కాబడింది. విఎన్సి క్యాబిన్ రాయన్పాడు వద్ద జరిగిన ఘటనపై రైల్వే పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్ లోని కుకుట్పల్లి హాస్టల్లో నిందితులు ఉన్నారనే సమాచారం అందడంతో రైల్వే పోలీసు అప్రమత్తమై నిందితులను అత్యంత చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈ కేసు వివరాలను రైల్వే ఇన్స్పెక్టర్ జెవి రమణ మీడియాకు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు 2 టీమ్స్ గా ఈ కేసుపై పనిచేశామని, హైదరాబాద్ లోని కుకుట్పల్లి హాస్టల్లో నిందితులు పోచుకుల నరేష్ ఎస్కే హైమదలను గుర్తించామని అన్నారు. నిందితులు ముత్తూట్లో కొంత బంగారాన్ని తాకట్టు పెట్టారని, దొంగతనం చేసిన ఒక ఫోను నిందితుడు డ్రైనేజీలో పడేశాడు, దాన్ని రికవరీ చేయలేకపోయామని తెలిపారు. 15,65,000 రూపాయల ప్రాపర్టీకి గాను 15,62,000 రూపాయలు రికవరీ చేశామని చెప్పారు. నిందితుల వద్ద గల 6 ల్యాప్టాప్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. మెడికల్ పరీక్షల తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. 13/3/2025 ఎర్లీ మార్నింగ్ 3:15 అవర్స్కి ట్రైన్ నంబర్ 12738 గౌతమి ఎక్స్ప్రెస్లో గుడిమెట్ల భానుప్రియ, షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ కుక్కట్పల్లి, హైదరాబాద్, అలాంగ్ విత్ ఫ్యామిలీతో ఆవిడ ఒక ఫంక్షన్ నిమిత్తం కాకినాడ జర్నీ చేస్తుండగా మనకి రాయనపాడు ఏరియాకి వచ్చి విఎన్సి క్యాబిన్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క బ్యాగ్ థెఫ్ట్ అయినట్టు వాళ్ళు గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యి మనకి కన్సర్న్ ఎస్కార్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అటెండ్ అయ్యి వెంటనే అక్కడ ఉన్న భర్తలన్నీ చూశారు. ఎక్కడ కూడా ఆ బ్యాగ్ ట్రేస్ అవ్వలేదు. ఆ బ్యాగ్లో ఏమి వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక ల్యాప్టాప్, కంపెనీకి సంబంధించిన ఒక లెనోవో థింక్ ప్యాడ్ ల్యాప్టాప్ ఒకటి, తర్వాత అప్రాక్సిమేట్లీ 95 గ్రామ్స్ హారం, తర్వాత చిన్న హారం, తర్వాత బ్లాక్ బీడ్ చైన్, తర్వాత ఒక నెక్లెస్, స్టోన్స్ నెక్లెస్, తర్వాత ఎయిర్ స్టాడ్స్, ఇవన్నీ గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక సెల్ ఫోను, ఒక సిల్వర్ బౌల్, ఇవన్నీ కూడా వాల్యుబుల్ ఐటమ్స్ ఆ లెనోవో ల్యాప్టాప్ బ్యాగ్లోనే పెట్టుకుని వాళ్ళు జర్నీ చేస్తున్నారు ఫంక్షన్ నిమిత్తం. 14వ తారీఖు వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అయ్యాల్సి ఉండే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి థెఫ్ట్ చేశారని చెప్పేసి మనకి 16వ తారీఖు అంటే ఆ ఫంక్షన్ అంతా చూసుకుని తర్వాత వాళ్ళు 16వ తారీఖున వచ్చి మనకు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వెంటనే మనం ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఐర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యాం. ఒక టెక్నికల్ టీము, ఒకటి ఎంఓ క్రిమినల్స్, పాత నేరస్తుల్ని వాళ్ళందరూ కూడా ఎగ్జామిన్ చేయడానికి ఇంకొక టీం కింద డివైడ్ అయ్యి సీసీ ఫుటేజ్, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ల ద్వారా ఇద్దరు ముద్దాయిలు ఆ అఫెన్స్ చేశారని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పోయిన బ్యాగ్లో ఒక OnePlus ఫోన్ కూడా ఉంది. అయితే ఆ ఫోన్ని ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో ఆ అఫెండర్స్ ఈ ఫోన్ ద్వారా మనం ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో దొరికిపోతారేమో అని చెప్పి ఆ ఫోన్ని అక్కడే డ్యామేజ్ చేసి ఒక డ్రైన్లోకి విసిరేయడం జరిగింది. సో అక్కడ కూడా మనకు క్లూస్ ఏమి లేవు. తర్వాత మనకు ఉన్న క్లూస్ వల్ల టెక్నికల్ క్లూస్ ద్వారా ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కేసులో ఇద్దరిలో పుచ్చకాయల నరేష్, ఇతను రావినోతల బోనకల్ మండలం, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. అతని ఫ్రెండ్ షేక్ అహ్మద్, ఇతను కూడా అతనితో పాటు వీళ్ళిద్దరూ కలిపి ఈ అఫెన్స్ చేసినట్టు మనం గుర్తించాము. మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న హైదరాబాద్ టీమ్స్, ఆర్పిఎఫ్, మేము అందరం కలిసి టీమ్స్గా డివైడ్ అయ్యి అక్కడికి కుక్కట్పల్లి వెళ్ళి అక్కడ రాఘవేంద్ర మెన్స్ హాస్టల్ దగ్గర బయట ఉన్న ఒక 2 వ్యక్తుల్ని అలాంగ్ విత్ మీడియాస్తో మధ్యవర్తులను తీసుకుని అక్కడికి వెళ్తే మమ్మల్ని చూసి 2 పారిపోయారు. వాళ్ళిద్దరినే మేము అప్రహెండ్ చేసి అసలు వాళ్ళు ఎవరో ఏంటి అని వివరాలు అడిగితే వాళ్ళ పేర్లు, ఒక పేరు వచ్చి పుచ్చకాయల నరేష్ అని, రెండో పేరు వచ్చేసి షేక్ అహ్మద్ అని, వీళ్ళిద్దరూ కూడా బోనకల్ మండలం రావినోతలకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన 2 వ్యక్తులుగా గుర్తించడం అయింది. ఈ వీళ్ళతో పాటు ఐబిఎంకి సంబంధించిన ఐబిఎం అని బ్యాగ్ ఒకటి, దాంట్లో ఇతను పుచ్చకాయల నరేష్ దగ్గర గుర్తించడం జరిగింది. ఆ బ్యాగ్లో లెనోవో ల్యాప్టాప్ ఒకటి ఉంది, అలాగే సిల్వర్ బౌల్ ఒకటి ఉంది, ఆర్నమెంట్స్ కొన్ని ఈ గోల్డ్ వస్తువులన్నీ కూడా కొన్ని ఇతని దగ్గర ఉండటం జరిగింది. షేక్ అహ్మద్ అతని దగ్గర కూడా ఒక చిన్న హారం అతని జేబులో
డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా గోల్డ్ ఎక్కడ పెట్టారు ఏంటని మేము ఇంకా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూకట్పల్లి ముత్తూట్ ఫిన్ కార్ప్స్ అనే ఒక ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్లో కుదువ పెట్టారు. ఒక 60 గ్రామ్స్కి బ్లాక్ బీట్ చైన్ అండ్ స్టోన్స్ నెక్లెస్ ఇయర్ స్టడ్స్ ఇవన్నీ కూడా అక్కడ తాకట్టు పెట్టామని చెప్పారు. 7 ముద్దాయిలను తీసుకుని కన్ఫిడెన్స్ స్టేట్మెంట్ మీద అక్కడికి వెళ్ళి అక్కడ మేనేజర్తో ఈ విధంగా నేరంలో ఈ పలానా క్రైమ్ నెంబర్ మా జిఆర్పి క్రైమ్ నెంబర్ 98/25 అనే క్రైమ్కి సంబంధించిన ప్రాపర్టీగా గుర్తించి ఆ మేనేజర్ కూడా మన కన్ఫిడెన్స్ స్టేట్మెంట్ అన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ముద్దాయిలను అక్కడ 2:30కి నిన్న 24/3/25 తారీఖున 2:30 గంటలకు అక్కడ అరెస్ట్ చేసి రాత్రి అక్కడి నుంచి వెహికల్లో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు కోర్టుకి రిమాండ్ పెట్టడం జరిగింది. అయితే వీళ్ళని అరెస్ట్ చేసిన సమయంలో వీళ్ళ దగ్గర ఇంకొక 6 ల్యాప్టాప్స్ ఉన్నాయి. 6 ల్యాప్టాప్స్ కూడా అవి ఎక్కడివి ఏంటి అనేది వెరిఫై చేయాల్సి ఉంది. అవి కూడా వెరిఫై చేసి కన్సర్న్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది.